హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు పందిరి వేయడం అయిపోయింది శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఇక్కడ నుంచి మేము బిందుశావ తిక్తాత గుడి దగ్గరకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఖాళీ బిందె తీసుకెళ్ళి అక్కడ నుంచి మేము నీళ్ళు తీసుకొస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అక్కడ నుంచి నీళ్ళు తెచ్చి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అన్న, వెళ్దామండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి శ్రీ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి తిక్కుతాతకు బిందుశావ వెళ్తున్నాము. గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, పూజారులు ప్రతి ఒక్కరూ తిక్కుతాత గుడి దగ్గరకు వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, రెడ్డిస్ వాళ్ళు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అందరూ కలిసి తిక్కుతాత గుడి దగ్గరకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మేము ఖాళీ బిందె తీసుకెళ్ళి అక్కడ నుంచి నీళ్ళు తెస్తాము. ఆ నీళ్ళతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్ను హాయ్ హాయ్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే మేము వాల్మీకి దగ్గరకు వచ్చాము. హాయ్ రెడ్డి. భాస్కర్ రెడ్డి హాయ్ హాయ్. టిఫిన్ చేసినావా? ఫ్రెండ్స్, బిందుశావతో శ్రీ ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి స్వామి వాళ్ళతో మేము శ్రీ తిక్కుతాత సద్గురు స్వామి సచ్చిదానంద స్వామి దేవాలయం దగ్గరకు వెళ్తున్నాము. అందరూ స్వామి వాళ్ళు, గ్రామస్తులు, అలాగే గ్రామ యువకులు అందరు కలిసి అక్కడికి వెళ్తున్నాము. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి చూడండి, టెంకాయ మట్లు, అలాగే కాని చెట్లు, అలాగే మామిడాకులు అవన్నీ తీసుకొని తిక్కుతాత గుడి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కట్టి మేము బిందుశావ తీసుకొని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకు వస్తున్నాము. ఇక్కడ చాలా సూపర్గా బిందుశావ జరుగుతుంది. ఎందుకంటే పందిరి వేసిన వెంటనే స్వామివారికి అభిషేకం చేయాలి కదా, అందుకని మేము శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి తిక్కుతాత గుడి దగ్గరకు వచ్చినాము. ఫ్రెండ్స్, తిక్కుతాత గుడి దగ్గరకు వచ్చాము. చూడండి, తిక్కుతాత క్షేత్రం ఇది. ఇక్కడ నుంచి కింద జీవ సమాధి అయిపోయినాడు సచ్చిదానంద స్వామి. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటే పలకరించారు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా సూపర్ గా ఉంటుంది. చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చారు నేను ముందుగానే వచ్చే వీడియో తీసుకుంటున్నా ఫ్రెండ్స్. చూసి ఆనందించండి. ప్రతి కార్యక్రమం మీకు అందిస్తూనే ఉంటాను. పల్లెటూరి కార్యక్రమాలు అయితేనేమి, వ్యవసాయ కార్యక్రమాలు అయితేనేమి. తిక్కుతాత గుడి దగ్గరకు వచ్చాము నీళ్ళు పట్టుకొని పోవడానికి. బిందుశావ అదే బిందెలో నీళ్ళు. ఓకే ఓకే, తెలియనిది తెలుసుకోవాలి. చాలా థ్యాంక్ యూ స్వామి. తెలియదు, తప్పుగా అన్నా. అభిషేకానికి నీళ్ళు పట్టుకొని వెళ్ళడానికి ఇప్పుడే ఇక్కడ తిక్కుతాత దగ్గర ఉన్న నీళ్ళ దగ్గరకు వచ్చాము. గంగ పూజ చేసుకొని ఇక్కడ నుంచి మేము నీళ్ళు పట్టుకెళ్తాము ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు. చూడండి, ఈశ్వరుని గుడి పూజారి, అలాగే ఆంజనేయ స్వామి గుడి పూజారులు, తిక్కుతాత గుడి పూజారులు అందరూ స్వామి వాళ్ళు ఇక్కడ పూజ చేసి అక్కడికి గంగను తీసుకెళ్తాము. ఫ్రెండ్స్, మొదటగా బిందెలు తెచ్చుకున్నాం కదా, అవి నీట్గా రంగస్వామన్న అలాగే మిగతా పూజారులు అందరూ క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే స్వామివారికి అభిషేకం అంటే చాలా నీట్గా ఉండాలి కదా, అందుకని బిందెలను క్లీన్గా చేస్తున్నారు స్వామి వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా జరుగుతుంది మా ఊర్లో కార్యక్రమాలు, జాతర కార్యక్రమాలు. గ్రామ పెద్దలు వచ్చారు. చూడండి, రామంజన పెద్ద, అలాగే మేళగాల్ అంజనేయన్న. ప్రతి కార్యక్రమంలో ఏం జరిగినా అంజనేయన్న వాళ్ళే డోలు వాయించేది ఇక్కడ మేళగాల్లో మా ఊర్లోన. చూడండి, ఇప్పుడు నేను
తిక్తత గుడి లోపలికి వెళ్తున్నాను. తిక్తత గుడి ముందర కూడా నాగస్వాములు ఉన్నారు చూడండి. అక్కడ ఈశ్వరుని గుడి ముందర కూడా ఉన్నారు నాగస్వాములు, ఇక్కడ కూడా ఉన్నారు. మీకు మా గ్రామంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడే నేను తిక్తత గుడి లోపలికి వస్తున్నాను చూడండి. చాలా లోపలికి కట్టారు అప్పుడు పెద్దలు. రెడీ జీవ సమాధి తిక్తత ఫ్రెండ్స్. ఇక్కడ మా ఊరు తిక్తత జీవ సమాధి అయినారు చూడండి. గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాన్ని చూపించలేదు, మొదటిసారిగా జాతర సందర్భంగా మీకు చూపిస్తున్నాను చూడండి. మా గ్రామంలో జీవ సమాధి అయినటువంటి తిక్తత గారు సచ్చిదానంద స్వామి వారు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే బలరాముడు వచ్చినాడు స్వామిని మొక్కునికి. మొక్కు స్వామిని. ఓకే ఫ్రెండ్స్, మా గ్రామంలో ఉన్నటువంటి సచ్చిదానంద సద్గురు స్వామి చూశారు కదా. ఇప్పుడు నేను అక్కడ పూజారుల స్వామి వాళ్ళు పూజ చేస్తున్నారంటే అక్కడికి వెళ్తున్నాను చూడండి. పురుషానహం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనానుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ శ్రీయంవసానామృతమాయన భజంతి సద్యస్య మిథా విదద్యోన శ్రియ ఏవైనం తత్శ్రియావాదధాతి సంగతమసావషట్కృత్వం సంధత్వం సంధీయతే ప్రజయా పశుభిః య ఏవం వేద. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ. టెంకాయ కొడుతున్నారు చూడండి. నైవేద్యం సమర్పయామి దేవస్య ద్వాదశవిచక్రసవే అశ్వినోః బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యామాదధే. నైవేద్యం సమర్పయామి అథ మంగళనీరాజనదీపం. దీపారాధన చూడండి. గోవింద 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 పార్వతీ ఫ్రెండ్స్. పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు బిందెలు తీసుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్తాము. రక్త కాందల నాడ బెల్లగలగా జలతంత్రములు రక్షతంత్రములు సకల తంత్రములు విజృంభ మగనట్టే వేగమే పోగొట్టు మన ఆత్మనుమా భక్త రక్షణ చేయవే భద్రమూర్తి రాజవనవాస కోటి మన్మదాభిలాష కేసరే పుత్ర హనుమంత కీర్తిమంత గోవింద 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 గోవింద. పూజా కార్యక్రమం ముగించుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వెళ్తున్నాము. ఒకటి తిక్తత గుడిలోనే 2 ఆంజనేయ స్వామికి ఈశ్వరునికి తీసుకెళ్తున్నాము చూడండి. ఒకటి ఈడేనా చిన్న తిక్తత గుడిలోనే ఒక బిందె. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ముందు ఉన్నటువంటి బొడ్రాయికి పూజ చేసుకొని ఇప్పుడే లోపలికి వస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ పోతప్ప స్వామి నాడు ఇక్కడ పూజ చేస్తున్నారు చూడండి.
ఫ్రెండ్స్ ఫైనల్గా మేము శ్రీ సచ్చిదానంద సద్గురు స్వామి తిక్తాత దేవాలయం నుంచి బిందె సేవ తెచ్చాము శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకు. ఇక్కడ స్వామి వాళ్ళు ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి హారతి ఇస్తున్నారు, పూజా కార్యక్రమం చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్.